సంజనా గల్రాని గారు నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. సీనియర్సే కదా వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటే డే 1 హౌస్లోకి అడుగు పెట్టగానే వంట చేస్తా అన్నారు. ఆ వంట మాత్రం స్టార్ట్ చేయలేదు, కానీ ఆ క్షణం ఆ నిమిషమే ఆవిడ గేమ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. తెలుగు బిగ్ బాస్ ప్రజలకి బిగ్ బాస్ ఎలా చూడాలో ఒక సరికొత్త దృక్పథాన్ని ఆవిడ అందించారు. తన మాటే తన ఆయుధంగా ఈ రణరంగం లాంటి సీజన్లో ఒక చదరంగం ఆడారు. ఆవిడ వేసిన ఎత్తులు, గేమ్లో ఆవిడ తీసుకొచ్చిన మలుపులు వేశాయి ఆవిడ విజయానికి బాటలు. ఒక గుడ్డు దొబ్బేసి అందరి చేత వెరీ గుడ్ అని అనిపించుకున్నారు. తను నమ్మిన దానికి నిలబడే వ్యక్తిత్వం, ఎక్కడా రాజీ పడని ఆవిడ మనస్తత్వం, అన్నిటికన్నా ముఖ్యంగా హిమాలయాల కన్నా ఎత్తుగా నిలబడింది ఆవిడ ఆత్మగౌరవం. సంజనా గల్రాని గారు అది నేమ్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. అక్కడున్న చాలామంది కంటెస్టెంట్స్ ఈ దొంగతనాలు వద్దు తప్పు అని వారించిన వాళ్ళే ఆవిడతో కలిసి ఒకనొక టైంలో దొంగతనం చేశారంటే ఆవిడ క్రియేట్ చేసిన బ్రాండ్ అది. ఆవిడ అందరూ మంచిగా ఉన్నప్పుడు ఆవిడ అమ్మలా ఉంటుంది. అదే ఆవిడని కెలికారో ఆవిడ ఖచ్చితంగా అమ్మోరే. ద సావేజ్ క్వీన్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ 9 సంజనా గల్రాని గారు. లెట్స్ సీ హర్ జర్నీ బిగ్ బాస్ మాటల్లో. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. అమ్మా దగ్గి ఎక్కడెక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటా, ఆ ఫ్లోని మిస్ అవ్వకుండా కాపాడుకుంటూ రావడానికి ఇది నేను 10వ టేకో 11వ టేకో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తానే ఉన్నా. ఒకటి మెమరైజ్ చేసుకోవడం ఒక విషయం అయితే, అంటే గుర్తుంచుకోవడం ఒక విషయం అయితే, ఫ్లోలో చెప్పడం కట్స్ లేకుండా మనం ఎడిట్ చేయట్లేదు కదా. ఎనీవే ఫైనల్లీ డన్ ఇట్. ఇది నా లాస్ట్ జర్నీ వీడియో. చాలామంది బాగా చెప్పావు అన్నారు. నా సొంత పదాలే, మనకెవరు గోస్ట్ రైడర్లు లేరు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 80Kకి దగ్గరలో ఉన్నాం. ఈ సీజన్ ఎండ్తో ఆ 80K టార్గెట్ రీచ్ అయిపోద్ది. నెక్స్ట్ సీజను మళ్ళీ ఫ్రెష్గా కొట్టినప్పుడు ఇనీషియల్ వీక్స్లోనే 1 lakh కొడతాం మీ అందరి సపోర్ట్తో. మన జర్నీ గురించి తర్వాత మాట్లాడదాంలేండి. ముందు సంజనా గారి జర్నీ గురించి చెప్పుకుందాం. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నేను కంపేర్ చేయాలనుకోకుండానే ఒక కంపారిజన్ అది వచ్చేస్తుంది. ఏంటంటే నాకైతే జర్నీ వీడియో సూపర్ డూపర్గా అనిపించింది బ్రో. ఫస్ట్ ఇనీషియల్గా 1 2 3 4 5 అని చెప్పి కొన్ని వేసారు చూడండి, చెప్తాను. నెక్స్ట్ లెవెల్, దట్టు విత్ ఓజీ మ్యూజిక్. అక్కడే అసలు ఒక హై వచ్చేసింది. సంజనా గల్రాని గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు, మామూలుగా కాదు. చాలా ధీటుగా ఉంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లోనే అనిపించింది నాకు. మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ మాటలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకు అంటే ఆవిడ గేమ్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ఒక మాట మాత్రం నిజం, ఇది మరి అభిమానులు గమనించారో లేదు తెలియదు, కానీ ఆవిడ ఆట ఇంకా నెక్స్ట్ స్థాయిలో ఉండేదేమో. మధ్యలో బిగ్ బాస్ టీం దాన్ని పాడు చేశారని నాకు అనిపిస్తుంది. ఎక్కడ పాడు చేశారు ఏంటి అని చెప్తాను ఈ రివ్యూలోనే. అది మీకు ఒకవేళ అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు మీకు ఇప్పుడు అనిపిస్తే మాత్రం చెప్పండి నాకు. ఇంకా చాలా రాశా. ఇన్విజిబుల్ జాకెట్ లోపలికి రాగానే దాని తర్వాత 7x పెట్టారు. చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని. ఆవిడ మార్క్, అలాగే ఒక పెద్ద కట్అవుట్. ఆవిడ ఏమంటారు ఆ కట్అవుట్ చేసి దీన్ని ముక్కలుగా చేయగలమా లేదా, సరే ఇది రావటం లేదు తర్వాత చూద్దామంట, అండ్ తీసుకెళ్ళిపోదామనే దాన్ని కూడా తీసుకెళ్ళమని వస్తున్నారు. తర్వాత అలరిక్ వాళ్ళ అబ్బాయి ఫోటోలు కనిపించినాయి. ఇంకా ఆవిడ ఎమోషనల్ అయిపోయారు. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని చెప్పాను, ఇంక 2-3 రోజులే వచ్చేస్తాను, 100 days అయిపోయినాయి అయ్యి అని చెప్పి చూడండి నిజంగా మిస్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ హౌస్ని మిస్ అవుతా మేము ఇంకా ఉండాలి అనుకుంటున్నారు, కానీ ఆవిడ లేదు నేను వెళ్ళిపోవాలి, నా పిల్లలు ఉన్నారు అని చెప్పి. మీలో చాలామంది ఒక క్వశ్చన్ రైస్ చేసింది ఏంటి అంటే, మరి పిల్లలు ఉన్నప్పుడు ఎన్ని ఉన్నప్పుడు ఎందుకు రావాలి, ఎవరు రమ్మన్నాడు, ఎందుకు మిస్ అవ్వాలి, ఏంది ఇది అని చెప్పన్నారు. భయ్యా మీకు అర్థం కానిది ఏంటంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఏదో చెయ్యాలనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎన్నున్నా కూడా వాటన్నిటిని త్యాగం చేసి ఆపర్చునిటీ వెనకాల వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తేనే మనం అక్కడ సక్సెస్ సాధిస్తాం. అక్కడ సక్సెస్ సాధిస్తేనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటుంది. చాలామంది ఆ ఆపర్చునిటీని వదిలేసుకుంటారు, తర్వాత బాధపడతారు. కొన్ని గెలాలంటే కొన్ని వదులుకోవాలి. సక్సెస్ సాధించాలంటే ఈ జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసిన వాళ్ళే. సో మనం ఆ సక్సెస్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ సాక్రిఫైజెస్ తప్పదు. అలాగే వాళ్ళ జర్నీని చూస్తున్నప్పుడు ఈ సాక్రిఫైజెస్ని చెప్పక తప్పదు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మీరు కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తించాలి అని మీరు కోరుకుంటారు. ఆలోచించండి ఒకసారి, మీకు అర్థమైద్ది నెమ్మదిగా ఆలోచిస్తే. సో ఏడుస్తారు, కొంచెం బాధపడతారు,
ఆ రోజు కూడా కరెక్ట్గా సరిగ్గా మాట్లాడలేదు, పాపతో కూడా సరిగ్గా మాట్లాడలేదని చెప్తారు. ఇక్కడ నేను రెస్పెక్ట్ సంపాదించుకోవడానికి వచ్చాను. సో ఆవిడ ఏవైతే సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ చేశారో ఆవిడ లైఫ్లో వాటి నుంచి రెస్పెక్ట్ సంపాదించుకోవడానికి, సో దానికోసం వచ్చాను. మమ్మీకి చాలా ప్రాబ్లం అయింది, తర్వాత అర్థమైద్ది లేని వాళ్ళకి అనుకుంటారు. సో ఫ్లోరా గారి ఫోటోలు అంటే ఐ మిస్ యూ ఫ్లోరా అనుకుంటారు. ఎవరు లేరు, సరేలే ఎవరు లేరు, అది గుడ్డేనే తినేద్దాం అని చెప్పి గుడ్డేసేస్తారు. దాని తర్వాత ఇంక బిగ్ బాస్ మొదలుపెట్టాడు. బిగ్ బాస్ మొదలుపెట్టక ముందు సంజన గారు కూడా కొన్ని మాటలు చెప్పారు. ఏంటి అంటే, నాకు నిజంగా ఒక గాడ్ ఫాదర్ అంటే ఇండస్ట్రీలో ఎవరు లేరు, ప్రాబ్లం ఉంటే ప్రాజెక్ట్ ఇస్తాము అని చెప్పి ఒక షోల్డర్ ట్యాప్ చేసి అంటే ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు ఈ ఇండస్ట్రీలో అని చెప్పారు. నా బాధలో ఉన్నప్పుడు మీరు ఆ టైంలో వచ్చారు బిగ్ బాస్. సో ఆవిడ కష్టాల్లో ఉన్నప్పుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది లాస్ అయినప్పుడు, ఆవిడ చేయని తప్పుకి అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చేయని తప్పుకి ఆవిడ నిందలు మోస్తున్నప్పుడు, అలాగే ఒక సెకండ్ ఆపర్చునిటీ అన్న దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు బిగ్ బాస్ వచ్చారు. సీజన్ 9లోకి ఒక అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం మనల్ని ఎదుర్కొంటూ వచ్చినప్పుడు లేదు నాకు ఇవి ఉన్నాయి అని చెప్పి వాటిని చూస్తూ దాన్ని వదిలేసుకుంటే తర్వాత మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ రాదు. ఆవిడ ఫామ్లో ఉన్న హీరోయిన్ కాదు బిగ్ బాస్ ప్రతి సంవత్సరం వచ్చి తలుపు తట్టడానికి. అది తెలుగు బిగ్ బాస్. ఆవిడ తెలుగు నేలకు చెందిన వాళ్ళు కూడా కాదు కదా, అంత ఈజీ కాదు అలాంటి ఆపర్చునిటీ. దాన్ని వదులుకోలేరు ఆవిడ. మీరు నాకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు, మీరు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు బిగ్ బాస్ అని చెప్పారు. 14 వీక్స్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నా రియల్ లైఫ్లో నా హీరో మా నాన్నే, మా నాన్న తర్వాత నాకు రెండో హీరో మాత్రం మీరే అని చెప్పి బిగ్ బాస్ మీద తనకున్న అభిమానాన్ని రెట్టింపు ఉత్సాహంతో చెప్పారు ఆవిడ. నాకు ఇంకా మీరే గాడ్ ఫాదర్, థ్యాంక్ యూ బిగ్ బాస్, గివింగ్ మీ సో మచ్ హ్యాపీనెస్, నాకు రెస్పెక్ట్ ఇచ్చారు, ఆనందం ఇచ్చారు అది అని చెప్పి కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. దాని తర్వాత ఇంకా బిగ్ బాస్ సంజన గారి జర్నీని స్టార్ట్ చేశారు. సంజన టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణం, ఆ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. ఖచ్చితంగా సంజన గారు డ్రామా చేశారు. నేను చెప్తే ఎవరైనా చెప్తారు, ఆ డ్రామా చేశారు. ఆ డ్రామాతోనే అంటే ఎలా ఉంటుందంటే ఆ గేము మన తెలుగు బిగ్ బాస్లో ఎంత మట్టుకు చూడలేం మనం. అది ఓకే ఇలా కూడా ఆడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి ఒక లైన్ గీసుకొని ఆ లైన్ దాటకుండా చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఆ లైన్ దాటినప్పుడే చిరాకు వస్తుంది. నేను చెప్తూ ఉండేవాడిని మీకు, నా రివ్యూస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నేను చాలా బాగా ప్రైస్ చేస్తా. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకుండా చేస్తున్నారు, లైన్ దాటితే మాత్రం వెళ్ళైపోతారని చెప్తూ ఉండేవాడిని. ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాటినప్పుడు నాగార్జున గారు అందరూ అన్నీ చెప్పారు. ఆవిడ తెలుసుకున్నారు ఆ విషయాల్ని, ఆపేశారు. ఏ టైంలో ఎక్కడ ఆపాలో ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా అందిపుచ్చుకొని వాటిని ఆపారు. దాని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. నిజంగా చెప్తున్నా, విన్నర్నైనా మర్చిపోతారేమో, ఈ సీజన్లో రన్నర్ అయినా మర్చిపోతారు, కానీ సంజన గారిని మాత్రం మర్చిపోరు. మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? గుడ్డు. ప్రతి సీజన్లో గుడ్ల కోసం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ గుడ్డి అన్నప్పుడల్లా మనకి ఆ పేరు గుర్తొస్తూనే ఉంటుంది. వాళ్ళు కూడా లోపల కంటెస్టెంట్స్ కూడా అది చూసుకుంటారు. ఎవరైనా సంజన గారిలో గుడ్డి ఏమైనా లేపేశారా, గుడ్లు పోతానే ఉంటాయి, గుడ్డి ఏమైనా లేపేశారా, ఎవరైనా అలా చేస్తున్నారా అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సీజన్ 9 మొదటి కెప్టెన్గా నిలిచి ఆరంభం నుంచే ఆటని మీ చేతిలో తీసుకున్నారు. ఆట ఆవిడతో స్టార్ట్ అయింది, ఆవిడ చేతిలో ఉంది. కానీ బిగ్ బాస్ వాళ్ళు లాగేసుకున్నారు. దాని తర్వాత మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్లే జరిగింది లేదా మీకోసం జరిగింది. అది ఆటని ఇంట్లోని మనుషులపై, అది ఆటపై మీ ఇంట్లోని మనుషులపై మీరు చూపిన ప్రభావం. ఏదైనా సరే మీకోసం జరిగింది, ఏ గొడవ జరిగినా ఏం జరిగినా అన్నట్టు చెప్పారనమాట. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. వాళ్ళిద్దరు ఫన్ను, ఆ బాండ్, అది సరదాగా సాగి అది ఎమోషనల్గా వెళ్ళిపోయిన బాండ్. అది ఇంట్లో ఉన్న అందరికీ ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. మీ ప్రతి ఎమోషను ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, మీ ధైర్యం మిమ్మల్ని వారిని మరింత చేరువ చేసింది. సో ఫిల్టర్ లేకుండా ఏ ఎమోషన్ ఉంటే ఆ ఎమోషను, ఏది ఉంటే అది అన్ని ప్రేక్షకులకు చూపించాలని ఒక ధైర్యంగా మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో అది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. అది మిమ్మల్ని ఇంకా వాళ్ళకి దగ్గరగా చేసిందని ప్రేక్షకులు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేశారు. సంజన గారు ఏది ఉంటే అది మాట్లాడతారు, మొహం మీద ఇంకేది ఆపరు, తనకి ఏది అనిపిస్తే చెప్తారు. అది తప్ప రైట్ అన్న తర్వాత సంగతి. ఆవిడ మాత్రం మిగతా వాళ్ళ మాస్క్ వేసుకొని ఉండరు అని చెప్పి చాలాసార్లు సంజన గారి అభిమానులు మాట్లాడడం మనం చూసాం. సో అదే బిగ్ బాస్ కూడా చెప్తుంది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముందని చెప్పి ఎవరి గుర్తింపు వారి చేతుల్లో ఉందని మీరు బలంగా నమ్మారు. సో థింక్ డిఫరెంట్ సో దట్ యూ అపియర్ డిఫరెంట్ బిగ్ బాస్లో. సో అవి డిఫరెంట్గా థింక్ చేశారు. కానీ నేను ఇందాక ప్రోమో రివ్యూలో చెప్పినట్టు అది కత్తి మీద సాము లాంటి గేమే, అదంత ఈజీ కాదు. అటు పడితే తెగిపోతుంది, అలా నెమ్మది వెళ్తానే ఉండాలి దాని మీద. సో డిఫరెంట్గా థింక్ చేశారు, డిఫరెంట్గా కనిపించారు ఆ థింక్ చేయడం వల్ల. టాస్క్లో మీరు పోటీ పడినా, ఒక కాంపిటీటర్గా ఉన్నా, సంచాలకుగా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్రూమ్లో కబుర్లు చెప్తున్నా, సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందన్న ఆసక్తిని ప్రేక్షకులు కలిగించారు. ఏదో చేస్తారు ఈవిడ, అయ్యా ఈరోజు ఈవిడ చీరగట్టారు, సంథింగ్ ఏదో డిఫరెంట్, సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో చేయబోతున్నారు. గుడ్డి లేపేశారు, ఆరెంజ్ లేపేశారు,
షాంపూ బాటిల్స్తో గొడవ, థమ్సప్తో గొడవ, ప్రతిదీ ఏదో ఒకటి సరికొత్తగా ఏదో చేయబోతున్నారు, ఈరోజు ఏదో చేయబోతున్నారు. అందరూ హౌస్మేట్స్ ఎత్తుక్కునే వాళ్ళు, సంజన గారు రా బాబు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, కళ్ళ ముందు ఉండాలి రా బాబు, ముందు వార్నర్స్కి చెమటలు పెట్టి. కామనర్స్ గేమ్ ఇది ఒక స్టేట్మెంట్. కామనర్స్ గేమ్ ఎఫెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సంజన గారు. అగ్రీ చేస్తారా? ఖచ్చితంగా కామనర్స్తో ఆవిడతో పెట్టుకోవడం, ఆవిడ కామనర్స్తో పెట్టుకోవడం అది వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేసింది. సంజన సైలెన్సర్గా, సంజు బాబాగా, మమ్మీగా, ఎవరికి అర్థం కాని గేమర్గా, వివిధ పాత్రల్లో ప్రతి నిమిషము వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు. సో అన్నిసార్లు అన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పి, నవ్వించడానికి ఇంకో విధంగా ప్రతి చోట మనల్ని ఎంటర్టైన్ ట్రై చేశారు. ఆటలో మిగతా వారు మీకన్నా బలంగా ఉన్న కండబలం, వారికి మిగతా వారి మద్దతున్న ఈ సపోర్ట్లు అవన్నీ ఎప్పుడు ఐదేరపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఇంట్లోకి రాలేదు. ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఎక్స్పెక్ట్ చేయటం కానీ, దాని ప్లాన్లు వేసుకోవటం కానీ అడిగేవాళ్ళు ఒక లిమిట్ వరకు. బట్ లేదు అని చెప్పి డేలా పడిపోయేవాళ్ళు కాదు. తన ఎఫర్ట్స్ తను పెట్టేవాళ్ళు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది, గేమ్లో తనని ఇంతవరకు తీసుకొచ్చిందని. ఒకసారి మీరు ఒక మాట మీద నిలబడితే అవతల వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం. ఆవిడ చెప్పింది కనుక ఆవిడ నమ్మి ఏదైనా చెప్పారంటే ఇంక దానికోసం నిలబడతారు. ఎదురుగా 1,00,000 మంది ఉన్నా కూడా దాన్ని వినిపించుకోరు, ఆవిడ మార్చుకోరు. అది అక్కడున్న కంటెస్టెంట్స్తోనే కాదు, ఆవిడ హోస్ట్తో కూడా అలాగే మాట్లాడారు. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో తను రైట్గా కూడా చాలా వరకు నమ్మారు. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి తను రైట్ కానివి, కానీ ఏదైనా సరే నేను నమ్మాను కాబట్టి నేను నుంచుంటాను అన్న విధంగానే ఉన్నారు. మీకు బలమైన మీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలు మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. సో అదేదైతే ఇక్కడ రీతు కోసం చెప్పారు. యాక్చువల్గా రీతు మీద ఏదైతే ఆ కత్తుల్లాంటి మాటలు ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఇచ్చేశారో అవి కొంచెం రీతు చోట కానీ, లేదంటే కళ్యాణ్తో గొడవైనప్పుడు కానీ, లేదంటే రాముతో గొడవైనప్పుడు కానీ ఆ మాటలు ఆవిడని చిక్కుల్లో పడేసాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైన వారితోనే మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. మేజర్గా రీతు గొడవ కోసం చెప్పారు. ఇందులో ఇమ్మాన్యుయల్తో ఆవిడకి అభిప్రాయ భేదాలు వచ్చేసాయి. ఇమ్మాన్యుయల్ మీరు అన్నది తప్పు, ఆ మాట వెనక్కి తీసుకుని అని చెప్పి తను స్టాండ్ తీసుకున్నాడు. సో దానికోసం అది మీ మనసుని ఎంతో బాధ పెట్టింది, మీకన్నిటికీ కారణమైంది. సో ఆవిడ ఏడవటం, ఇమ్మాన్యుయల్ మాట్లాడలేదు అనుకోవటం, ఏదైనా సరే. దాని తర్వాత మళ్ళీ గేమ్లో ఈ ఓటింగ్ ఇవన్నీ జరిగినప్పుడు ఏదైనా ఆవిడ బాధపడ్డారని. కష్టాలెన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణం ఏదో ఒక రోజు మీ బాబు, మీ 5 నెలల పాప చూసి ఎంతో గొడవపడతారు. ఇది పర్సనల్ టచ్ చేస్తూ చెప్పిన బిగ్ బాస్ డైలాగు ఆవిడనే కాదు, ఆవిడ అభిమానులే కాదు, సగటు ఆడియన్స్ని కూడా ఖచ్చితంగా తాకిద్ది. ఎందుకంటే ఆవిడ ఒక సాక్రిఫైస్ చేసి హౌస్లోకి వచ్చారు. సో ఖచ్చితంగా ఆ పిల్లలు రేపన్న రోజు ఎందుకు ఒక 100 days మా మమ్మీ మాతో లేదు అంటానికి, ఎందుకు లేదురా ఇప్పుడు లేకుండా ఏం చేసావు, ఇంకోరని ఇది చేసింది అన్నప్పుడు అది చూసి ఖచ్చితంగా వాళ్ళు గొడవపడతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూసి, మమ్మీ నువ్వు ఇంత చేసావు, ఇంత బాగా మాట్లాడావు, ఇంత బాగా ఆడావా, ఏంటి నీకోసం ఇలా మాట్లాడుకున్నారా అని. మన రివ్యూలు, వాటి కింద కామెంట్స్, ప్రోమో కింద కామెంట్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు అది సంథింగ్ స్పెషల్గా మిగిలిపోద్ది. సో బిగ్ బాస్ దాన్ని గుర్తించారు. దాన్ని గుర్తించడం కాకుండా చెప్పారు. ఇది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఆవిడ ఎమోషనల్ అయిపోయారు. నేను వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవడానికి ఇక్కడ వచ్చాను బిగ్ బాస్ అని చెప్పి, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి వెయిట్ చేశారు. సంజన మీ ప్రయాణం ఒకసారి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ మాటలు ఒక రకంగా ఉంటే అవి వేసిన ఏవి నెక్స్ట్ రకం కాల్ చేసింది అంతే, మామూలుగా లేదు. నేను చెప్పాలంటే బాగుంది. కంపేర్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి వీళ్ళకన్నా బాగుంది, వాళ్ళకన్నా బాగుందని చెప్పాలనుకోవట్లేదు, కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే ఆవిడ ఆటలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అందుకని అంత బాగా వచ్చింది. సో ఇంట్రడక్షన్ విత్ ఓజస్ గంభీర, అందులో ఏ మదర్, ఏ ఫ్రెండ్, ఏ ఫైటర్, ఏ ప్లేయర్, ఏ గేమర్, ఏంద్రా ఇది ఎంత బాగా వేశారు. సంజన గల్రాని అని చెప్పి బాబా అని చెప్పి బాగా మంచి మ్యూజిక్ వేసి ఒక హై స్టార్టింగ్లో ఒక స్టార్టింగ్ ఇంప్రెషన్ గట్టిగా పడాలి, అది గట్టిగా పడిపోయింది అది మాత్రం. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. అక్కడి నుంచి ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేసుకునే క్లిప్స్ అన్ని డప్ 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 టప్ 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 అని పడ్డాయి. దాని తర్వాత ఫ్లోరాతో గొడవలు, ఫ్లోరా తను అంటాం, తను ఫ్లోరాతో అంటాం, రిలేషన్ మీద నువ్వు నన్ను అన్నావు, నీకు ఇప్పుడు అర్థమైందా, సర్వెంట్, అలాంటివన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఇంకా ఆపేయండి అని చెప్పి నాగార్జున గారు చెప్పిన తర్వాత ఆ ఎనిమిటీ పోయి ఫ్రెండ్స్ అయిపోయారు. నెక్స్ట్ నాగార్జున గారు మళ్ళీ దానికి షాకు. సో అదంతా ఫస్ట్ వేసుకొచ్చారు. దాని తర్వాత ఇమ్మాన్యుయల్తో బాండ్ చూపించారు. వాళ్ళిద్దరికి సరదాగా స్టార్ట్ అయింది స్టార్టింగ్ డేస్లో. తర్వాత కొడుకు అన్న ఫీలింగ్ అన్నది వచ్చింది. నెమ్మదిగా అది ఒక ఎమోషనల్ బాండ్ అయిపోయింది.
నెక్స్ట్ ఆవిడ అందరికీ అమ్మలాగా తినిపించడం, ఏంటి అందరికీ ముద్దలు కలిపి తినిపించడం, డెమోన్తో బాండు, రీతితో బాండు, ఇమాన్యుయల్తో బాండు, అందరితో ఉన్న బాండ్స్ అందరికీ తినిపిస్తూ అమ్మలాగా అందరితో ఉండటం ఇవన్నీ చూపించారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు జర్నీలో ఒక వేవ్. గుడ్డు పోయిందా అని చెప్పి ప్రియా అంటాం, గుడ్డు పోయింది అక్కడి నుంచి. ఎందుకమ్మా గుడ్డు ఇచ్చేచ్చు కదమ్మా, నాకు నేను చూస్తుంటే డిజిటల్లో రాధికలా ఉందంటే రాధిక అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఆ గుడ్డుది ఎంత ఎంటర్టైనింగ్గా సాగిందో, అది ఒక సైడ్ ఎంటర్టైనింగ్ సాగితే ఇంకొకరికి పాపం ఎలిమినేషన్కి బాటిల్ వేసింది ఇంకొక బ్యాచ్కి. సో దొంగతనాలు, థమ్సప్, ఆరెంజెస్, ఎగ్స్, కాఫీ, ఒకదాని తర్వాత బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి అది కొంచెం ఇరిటేటింగ్ అయిపోయింది. ఎక్కడైతే ఇరిటేటింగ్ అయిపోయిందో అక్కడ కరెక్ట్గా నాకు సార్ బ్రేక్ వేశారు. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఆవిడ, నాగార్జున గారి నుంచి టీం నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆపేయండి అని చెప్పారు. ప్రాంక్కి థెఫ్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, టైం టు చేంజ్ యువర్ గేమ్ అనగానే ఆవిడ అక్కడ ఇంకా ఆపేశారు. దాని తర్వాత మళ్ళీ ఫ్లాట్ చేస్తా నామినేషన్ ఫైట్స్ చూపించారు. మొత్తం ఎన్ని ఫైట్స్ అయితే అన్ని ఫైట్స్. దాని తర్వాత సంజన గారి ఎలిమినేషన్. ఇది బిగ్ బాస్ టీం సంజన గారి గేమ్కి దెబ్బేసిన మూమెంట్ ఇది. ఆవిడ గేమ్ డౌన్ అవడానికి కారణమైన మూమెంట్ ఇది. ఇలాంటిది కనుక ఒక స్టేజ్ ఎలిమినేషన్ చేయకుండా ఉంటే, డ్రామా క్రియేట్ చేయకుండా ఉంటే ఆవిడ గేమ్లు వెనక్కి తగ్గేవాళ్ళు కదా. అన్నెసరీ ఒక నలుగురికి రుణపడిపోయారు ఆవిడ. ఆ నలుగురికి రుణపడిపోవడంతో ఆవిడ గేమ్ చాలా చోట్ల ఆవిడ ఆపుకోవాల్సి వచ్చింది. వెళ్ళాలా వాళ్ళ మీదకి, వెళ్ళకూడదా, వెళ్తే ఏమైద్ది, వెళ్ళకపోతే ఏమైద్ది, మీ నలుగురి మీదకి వెళ్ళని అనుకున్నారు, చివరికి వెళ్ళారు, వాళ్ళ గురించి బాగా మాట్లాడుతా అన్నారు, చివరికి బాగా మాట్లాడలేకుండా అటు ఇటు కాకుండా అయ్యారు. ఇది గనక చేయకుండా ఉండుంటే, ఆవిడ వేరే రకంగా ఆటాడి ఉండేవాళ్ళేమో, ఉండుంటే వేరేగా వెళ్ళిపోయేదేమో గేమ్ అంతా. సో ఇక్కడ అనవసరంగా పెంట చేశారేమో అనిపించింది. అంటే ఆవిడ ఆల్రెడీ సాగుతున్న ఆవిడ ఆటని వీళ్ళు మార్చాల్సిన నెసిటీ లేదు కదా. అదొక్క తప్పు చేయకుండా ఉండుంటే బాగుండేదేమో, ఆవిడ ఆట నెక్స్ట్ లెవెల్లో ఉండేదేమో నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి పాయింట్ మీద. మీరు అనుకున్నారు ఎప్పుడైనా సో ఆ అది కనుక ఎలిమినేషన్ కనుక జరగకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో అని చెప్పి. ఈ సాక్రిఫైజెస్ ఇవన్నీ ఆవిడ గేమ్ని వెనక్కి పుల్ చేసి అనిపించింది. దాని తర్వాత ఆవిడ చేసిన ఒక సీక్రెట్ టాస్క్, అరే నిన్న కూడా ఏదో సీక్రెట్ టాస్క్ చేశారు అబ్బా, లైవ్లో కెమెరాకి వచ్చేది చెప్తారు, ఏదో కవర్ చూపిస్తా, మరి అది రేపు వేస్తారేమో. ఆవిడ జర్నీ తర్వాత ఆవిడ చేసినట్టున్నారు ఏదో సీక్రెట్ టాస్క్. సో అది రేపు వేయచ్చు. ఏం చేశారు, ఏవో దాచేశారంట. తనుజాబు ఎవరో కాస్మెటిక్స్ ఏవో దాచేశారు. ఫస్ట్ ఏవో దాచేస్తే దొరికిపోయినాయి, తర్వాత తనుజాబు ఏవో కాస్మెటిక్స్ దాచేశారంట. ఇంకా గొడవలు, సంజన వర్సెస్ కళ్యాణ్ సెలబ్రిటీది అది గొడవ, సంజన వర్సెస్ తనుజా గొడవ పోపుది, సంజన వర్సెస్ మాధురి గారి గొడవ సెన్స్ లేదా అది అని. నెక్స్ట్ సంజన వర్సెస్ రీతు, నేనేం తప్పు చేశాను బిగ్ బాస్ ఏం చెప్పాను నామినేషన్లో గొడవలు. దాని తర్వాత సంజన వర్సెస్ డెమోను, సో అమ్మాయి కాబట్టి కనిపిస్తున్నాను, మీ అమ్మలు కాబట్టి కనిపించట్లేదు అని చెప్పి ఆవిడ గొడవ. సో అందరితోనూ మంచి బాండింగ్ ఉంది, అందరితోనూ మంచి గొడవలు ఉన్నాయి. సో వేరియేషన్స్, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏవి అన్నది అంత బాగా వచ్చింది ఆవిడకి. నెక్స్ట్ ఎప్పుడైతే రీతుతో గొడవ అయిందో అక్కడ నాగార్జున గారి క్లాస్ పెట్టడం, ఐఆమ్ అషేమ్డ్ ఆఫ్ యూ సంజన, సో నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసావంటే లేదు సార్ నేను చేయలేదు, నాది అలా పోయింది, నాకు సంబంధం నేను చేయలేదు, నేను సారీ చెప్పండి, సారీ చెప్పనన్నారు. చివరికి నీకు ఇంకా అలా కంఫర్ట్గా లేకపోతే వెళ్ళిపోతావా అంటే, తన ఆత్మగౌరవానికి మించింది ఏదీ లేదనుకున్నారు ఆవిడ. ఫస్ట్ అనుకున్నారు ఉంటాను సార్, కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకో, వీళ్ళ పర్మిషన్ తీసుకో, వాళ్ళు ఒప్పుకోవాలి, వీళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళని ఒప్పించంటే నేను ఒప్పించను, నేను వెళ్ళిపోతా, బిగ్ బాస్కి మేక్ ఏదని చెప్తా, ఆడియన్స్కి చెప్తా, కంటెస్టెంట్ని అడుక్కోవడం ఏంటి, నేనైతే అడుక్కోను, నేను వెళ్ళిపోతా. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అలా దెబ్బ పడిపోయింది, ఆవిడకి డిపెండెన్స్ క్రియేట్ అయిపోయి మా వాళ్ళే ఉన్నావు, నువ్వు మా వాళ్ళు మేము సాక్రిఫైస్ చేస్తూ ఉన్నావు అన్నట్టు ఆవిడ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అన్న అనకపోయినా ఆవిడకి ఆ ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీనా దానికన్నా నేను వెళ్ళిపోవడం బెటర్ అనుకున్నారు. అందుకనే హిమాలయాల కన్నా ఎత్తుగా ఉన్న తన ఆత్మగౌరవం అని చెప్పి చెప్పింది నేను, ఆ విధంగా పెట్టుకున్నారు. అది అక్కడ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. ఆవిడ చెప్పిన పాయింట్లో ఆవిడ వాడిన మాటల్ని మనం తప్పు పెట్టాం, కానీ ఇంటెన్షన్ రాంగ్ అని అనలేదు మనం. అంటే ఏంటి, ఆవిడకి ఇబ్బందిగా ఉంది, చెప్పే విధానం వేరే ఉంటుంది, ఆ విధానం కరెక్ట్గా ఉండింటే బాగుండేది, విధానం తప్పు పెట్టాం. అలాగే ఇక్కడ కూడా నాగార్జున చెప్పడం రైటే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు అనిపించింది అంత రైటే, కానీ దాని తర్వాత ఏదైతే సాగదీశారో అది రాంగ్, అది సంజన గారి సైడ్ రైట్. ఆవిడ వెళ్ళిపోతానంటే చాలామంది ఆడియన్స్ సూపర్, సో సైలెన్సర్ సంజన కాదు సూపర్ రా సంజన అన్న విధంగా వెళ్ళింది. మా అక్క తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు, అక్కడ మాత్రం సూపర్ ఆవిడ. దాని తర్వాత మళ్ళీ అదేందో ఆవిడకే ఎలిమినేషన్లు, ఈ క్లాసులు అన్నీ మళ్ళీ నో ఫ్యామిలీ వీక్, నేను చచ్చిపోతాను నేను వెళ్ళిపోతానని చెప్పి ఇట్లా అన్నీ ఆవిడకి గేమ్లోంచి తీసేయటం, చాలా దెబ్బలు తగిలినాయి ఆవిడకి. వాళ్ళు ఎప్పుడైతే ఆ గేమ్లోంచి తీసారో, ఫేక్ ఎలిమినేషన్ చేస్తారో అప్పటి నుంచి తగులుతానే ఉన్నాయి. సో కాంట్రిబ్యూషన్ జీరో రావటం, ఇంక ఎమోషనల్గా డౌన్ అయిపోయి ఆ మూమెంట్స్ మొత్తం చూపించారు. మళ్ళీ అప్ చేయడం కోసం ఫ్యామిలీ ఎంటర్ అవ్వటం, ఆవిడ ఎనర్జీ అప్ అవటం, ఆవిడ గేమ్ అప్ అవటం, ఇవన్నీ. తర్వాత టాస్క్లో ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్, సంచాలకుగా ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ చూపించారు. చివరికి ఫైనల్ కట్
ఏవైతే ఆ ఫొటోస్ ఉంటాయో డాకు మహారాజ్ మ్యూజిక్తో ఆ ఫొటోస్తో టచ్ చేసి జర్నీని ఎండ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది జర్నీ. నాకు సూపర్గా అనిపించింది. మీకేమనిపించింది అన్న మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. 80K సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరగా ఉన్నాం. 80K అయిపోయింది. మీరు గట్టిగా కృషి చేస్తే మనం 80K రీచ్ అయిపోతాం. ఈ సీజను మనం పెట్టుకునే టార్గెట్ కొడతాం మనం. దాని తర్వాత అయిపోయింది. సంజన గారు, లవ్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ ఫర్ ద సెకండ్ లైఫ్, మీరే నాకు గాడ్ ఫాదర్, ధన్యవాదాలు అని చెప్పారు. బిగ్ బాస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫొటోస్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నారు. సో ఇమాన్యుల్ ఏం చెప్పారంటే నా కొడుకు ఇవన్నీ చెప్పారని చెప్పి ఆవిడ మూమెంట్స్ అన్నింటిని ఆవిడ షేర్ చేసుకున్నారు. ఇంకా మిగతావన్నీ ఉండుంటే అన్సీన్లో ఎక్కడ పెట్టుంటారు బిగ్ బాస్. ఇది అమ్మా ఈ దగ్గర ఆపుకుంటా ఆ ఫ్లోలో చెప్పుకుంటా నాకు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఇదే కనుక హెల్త్ 100% పర్ఫెక్షన్ ఉంటే ఇంకా నేను చాలా పాయింట్లు రాసుకున్నా. 5 కంటెస్టెంట్స్కి ఇంకా పాయింట్స్ ఉన్నాయి. చూసి చెప్తే బాగోదని చెప్పి మెమరైజ్ చేసుకొని మరీ చెప్తా ఉన్నా. లేదు అంటే కనుక ఇంకా చాలా బలంగా గట్టిగా హెల్త్ బాగుంటే ఇంకా బలంగా నుంచి ఇంకా గట్టిగా చెప్పేవాడిని. మీకు చాలా హై వచ్చేది. చాలామంది నన్ను మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే భయ్యా నువ్వు ఎక్కువగా పొగడవు భయ్యా అని. నీకు కావాలని కొన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటా. నేను కనుక ఎక్కువ పొగిడేశాను అనుకోండి నా ఎలివేషన్స్ తట్టుకోలేరు, తీసుకోలేరు. నేను ఎక్కడికి వెళ్ళిపోతా, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. పైగా ఏంటంటే కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు వాళ్ళని ఎక్కువ పొగిడావు, వీళ్ళని ఎక్కువ పొగిడావు అని. ఇప్పుడు నేను 5 నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్గా చెప్పానా, న్యూట్రల్గా ఎవరు చూస్తుంది అనిపిస్తుంది. కానీ కింద వచ్చి నువ్వు వాళ్ళని ఎక్కువ పొగిడావు, వీళ్ళని తక్కువ పొగిడావు, ఇక్కడ 10 పదాలు ఉన్నాయి, ఇక్కడ 5 పదాలు ఉన్నాయి, కంపారిజన్ ఉంటుంది. నేనేమైనా త్రివిక్రమనా, నా ఏమైనా తెలుగు లిటరేచర్లో ఏమైనా మాస్టర్స్ చేశానా, కరెక్ట్గా ఇన్ని పదాలని చెప్పి రాసుకొని చేయడానికి అలా ఉన్నారు. కామెంట్స్ ఉన్నాయి. మా కంటెస్టెంట్కి ఏదో చదివేసావు కానీ ఈ కంటెస్టెంట్ లేపావు అది అని. నేను అందరికీ లాస్ట్ వీక్ వచ్చిన అన్ని పాజిటివ్స్ మాట్లాడతాయని చెప్పి అన్ని పాజిటివ్స్ మాట్లాడా. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పొగిడా 5 సీజన్ 7లో కూడా ఇలాగే పొగిడా. సీజన్ 7 నుంచి గట్టిగా స్టార్ట్ అయినప్పుడు కాబట్టి అప్పటి నుంచి నా సొంత పదాలతో నేను అనుకున్న జర్నీ చెప్పటం. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మొత్తానికి ఫినిష్ అయిపోయింది. అమ్మా ఓ పని అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఓటింగ్ అయిపోవటం ఇదంతా. ఓటింగ్ మీద అప్డేట్ వీడియో చేయలేదు ఎందుకంటే నా దగ్గర అనాలిసిస్ రాలేదు కాబట్టి ఆ నెంబర్స్ రాలా. ఏదో నామకే వస్తే చేద్దామని అనిపించలేదు చేయాల. బట్ రేపు చెప్తా. నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది రేపు సపరేట్ వీడియో చేసి చెప్తాను. రేపు సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్ ఎవరు ఏంటి అప్డేట్స్ ఏంటి ఇవన్నీ. అంతే. చలో గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.